ముగించుకుని చర్చిలోకి వెళ్ళిపోతాను. ఇంకా ఇంట్లో ఉంటే ఏదో అన్నం పడతాను. చర్చిలోకి 4 గంటలకు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటాను. మళ్ళీ సాయంత్రం నేను ప్రార్థనకు వస్తుంది. నేను వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను. సాయంకాలం వెళ్ళిపోయి 7 గంటలకి 9 గంటలకు ప్రార్థన చేసుకున్నాను. ఆ ప్రార్థన నేను ఈ విధంగా కుటుంబాన్ని నిలబెడుతుంది. నా కుటుంబంలో చాలా ప్రార్థన చేసి నవ్వులు పాల్చిపోయి బ్రతకడం వెనుకైనా బెడి సాగు తప్పేదో మార్గం లేదా బిడ్డకి. కానీ దేవుడు అయ్యగారు కార్యం చేశాడు. ఆ తొమ్మిదో ఆ బిడ్డలు కూడా దేవుడితో చెక్కిచ్చాడు. చిన్న పని చూస్తూ వెళ్ళిపోయాడు. నేను తొమ్మిది చూశాడని అంటారు కదా, అలాగే దేవుడు చాలా చేసేసాడు. కుటుంబంలో ఆ పిల్లలు పాస్పోర్ట్ అయిపోవాలనుకున్నాను. అయితే అప్పుడు అవ్వలేదు. పాస్పోర్ట్ అవ్వలేదు. నేను వచ్చేయమంటాను, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్నాడు. అయ్యా ఉట్లేగైన ప్రభావం బాబా పరిస్థితి ఎలా ఉందని అయ్యగారితో చెప్తే ఎందుకు ప్రార్థన వెళ్ళాలని లేదు. కానీ ఆయన ఇష్టమైతే తీసుకెళ్తారో లేకపోతే లేదు. ఈ కుటుంబం దేవుడికి చెప్పుకుంటాను కానీ ఇంట్లో ఎవరికి ఏదో చెప్పను. దేవుడు మహాప్రభుని బట్టి కూడా నన్ను చేశాడు. అక్కడ దాపడంలో అక్కడ పేరు ఎన్నో బాధలు మాట్లాడాలి. ప్రభు అక్కడ అందరికీ దేవుడి గురించి చెప్పి నేను అలా బాగోపోయిస్తాడు ప్రభు గురించి అందరు. కానీ వాళ్ళకి బట్టి బాగా అక్కడ కూడా అందరూ పాలన చేశారు. దేవుడు ఆ విధంగా కూడా నన్ను నిలబెట్టాడు. చనిపోయినట్లేదు బ్రతికిస్తున్నాడు అని చెప్పమని నా కోసం ప్రార్థన చేయండి. దేవుడి పరిచయం చేయాలని ఆశ, దేవుడి సన్నిధిలో ఉండాలని కోరిక. కానీ బ్రతకాలి, ఇంకా బ్రతుకుంటాను హాస్పిటలే. కానీ ప్రజలు నమ్మకం ఉండాలని ప్రార్థన చేయబోతున్నాను. పడిపోతున్నాను, 15 అయిపోతుందని చేయలేకపోతున్నాను. చాలా బాగా దేవుడి కృపను ఎలాగున్నానంటే ఆయన మహాకృప, దైవజనుల ప్రార్థన, సంఘ ప్రార్థన, బిడ్డల ప్రార్థన, మీ అందరూ ప్రార్థన మీరందరూ మా కొడుకున్నారు, ప్రార్థిస్తున్నారు. తెచ్చుకోలేదు. మొన్న కూడా 4వ మంది మొన్న మా పాప గదిని పెట్టాలని తమ్ము పడినాడు పోరు పెద్దవాడు. అది కూడా నాకు విషయం తిరిగి ఇవ్వాలని అడుగుతున్నాను. చదువుతారు అయ్యగారు ద్వారా చాలా సార్లు దేవుడు మాట్లాడాడు. కోల్పోయావు, ఎక్కడ కోల్పోయావు తిరిగి ఇస్తాను, ఆ ప్రభు ఇస్తాను నా మాట ఇచ్చి మా తప్పులు వాడు నాకు ఇచ్చిన వాగ్దానం కూడా గొప్ప వాగ్దానం. సొలొమోను ఇచ్చిన జ్ఞానము, తెలివి, ఐశ్వర్యం, సొమ్ముకంతరం నీకు ఇచ్చేమన్నాను. ప్రతిరోజు వాగ్దానం ఎత్తుకొని ప్రార్థిస్తున్నాను. అందుకే అన్ని విధాలుగా ఈ విధంగా నిలబెట్టుకుని నడిపించుకున్న దేవదేవికి కృతజ్ఞతలు, అట్లే తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. మీ అందరికీ వందనాలు. ఈ సత్యం దేవుడు దీవించిన గుండె చెదరిన వారిని బాగు చేయవాడని, గుండె చెదరిన వారిని బాగు చేయవాడని, వాని గాయము కాటుచున్నా వాని గాయము కాటుచున్నా నక్షత్రముల